నేను ఇక్కడ మాట్లాడితే చాలామందికి నేను మాట్లాడే భాష మాకు తెలియదంటే మీరు తక్షణమే స్పందించి 2001లో ఈ ప్రారంభంలోనే నేను అసెంబ్లీ సమావేశంలో మాట్లాడేటప్పుడు మీరు నన్ను ప్రోత్సహించే విధంగా ಮತ್ತೆ తక్కిన జిల్లా యంత్రాంగానికి మంత్రివర్గానికంతా కూడా మీకు మొలిపేర్చి నేను చేస్తున్న ఒక చరిత్ర మీకు మాత్రమే ఉంది. முதலமைச்சர் அவர்கள். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, தங்கள் வாயிலாக மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் சொல்லிக் கொள்வது கேட்க விரும்புவது మీ కోరిక ఏంటి అది చెప్పండి. ఏం కావాలో చెప్పండి. ముఖ్యమంత్రి గారికి మీరు తెలుగును మాట్లాడింటే నేను పరవశించిపోతున్నాను. కారణం ఏమిటంటే ఈ యొక్క మీరు మాట్లాడిన ఒక్క ముక్క యావత్ భారతదేశంలో తెలుగు మనుషులు అందరు మనుషులు కూడా మిమ్మల్ని వేణులో కొనియాడతారు. నిజమేది, నగ్న సత్యం. ఇందులో పొగడ్తలు కాదు, నిజమేది. మా యొక్క గోడ ఏమిటంటే మమ్మల్ని కాపాడండి, మా భాషను కాపాడండి, మాతో పాటు ఉర్దూ లాంగ్వేజ్ని కాపాడండి, మాతో పాటు మలయాళం లాంగ్వేజ్ని కాపాడండి, మాతో పాటు కన్నడ మాట్లాడే కన్నడ ప్రజలకి కన్నడ స్టూడెంట్లకి మీరు అవకాశం కలిగించాలి. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, தங்கள் వాయిలాగా மீண்டும் நான் சொல்லிக்கொள்ள విరుంబుவது అన్ని భాషల్ని కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చెయ్యాలని చెప్పండి మీరు. ముఖ్యమంత్రి గారికి చెప్పేంత దీంట్లో నేను లేదు అనుకుంటాను. ఎందుకంటే మీకు ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే కడదాకా నిరంతరంగా ఈ యొక్క మైనార్టీ భాషలంతా బాగుపడుతుందో మీరే ఆలోచించి చేసి ఏది చేస్తే యావద్దు ఈ భూమి ఉన్నంత కాలం, ఈ ప్రకృతి ఉన్నంత కాలం ఈ భాషను కాపాడగలుగుతారో మీరే ఆలోచించి చేసి దాన్ని మీరు ఏదైనా కాపాడని మీకు విన్నవించుకుంటూ, ஆந்திரப்பிரதேசத்திலும் பள்ளிக்கு செல்கின்ற மாணவர்கள் யாராக இருந்தாலும் அங்கே கட்டாயமாக தெலுங்கு பாடத்தை படித்தாக வேண்டும். ஆகவே தமிழ்நாட்டில் படிக்கின்ற குழந்தைகள் கட்டாயமாக தமிழ் படித்தாக வேண்டும் என்பதில் எந்த தவறும் இல்லை, அதில் எந்த மாற்றமும் இருக்கப் போவதில்லை. ஆனால் குறிப்பிட்ட பள்ளிகளில் ஆசிரியர்கள் இல்லை, ஹெட்மாஸ்டர்கள் இல்லை என்ற குறைபாடுகளை எல்லாம் மாண்புமிகு உறுப்பினர் இங்கே குறிப்பிட்டார். அந்த குறைகளை களைவதற்கு, காலியிடங்களை நிரப்புவதற்கு இந்த அரசு உடனடியாக நடவடிக்கை எடுக்கும்.